కోస్తా ఆంధ్ర మీదుగా ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావంగా ఈరోజు ఉదయం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ ఏరియా ఫార్మ్ అయింది. అది దాని వెర్టికల్ ఎక్స్టెన్షన్ అంటే సైక్లోనిక్ సర్క్యులేషన్స్ 7.6 కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. అలాగే ఇది స్లోలీ నార్త్ వర్డ్స్ మూవ్మెంట్ ఉంటుంది ఇనిషియల్గా. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే వైడ్ స్ప్రెడ్ రైన్స్, నెక్స్ట్ దక్షిణ కోస్తా వరకు అయితే ఫైలీ వైడ్ స్ప్రెడ్ రైన్స్, అంటే మెనీ ప్లేసెస్లో మాసర్ వర్షాలు. అలాగే కొన్ని జిల్లాలకైతే ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షం కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. మరికొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అవి ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగాను. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షం వచ్చే నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు నిన్నటి వరకు ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు కానీ, ఈ లో ప్రెషర్ సిస్టమ్స్, మాన్సూన్ కండిషన్స్ గడిచినటువంటి 24 గంటల్లో కూడా పలు ప్రాంతాల్లో ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే అత్యధికంగా అయితే అనకాపల్లిలో ఉన్నటువంటి చోడవరంలో అయితే 11 సెంటీమీటర్స్, అలాగే కృష్ణా జిల్లాలోని గుడివాడలో అయితే 7 సెంటీమీటర్స్, నెక్స్ట్ మచిలీపట్నం కూడా 7 సెంటీమీటర్స్, అలాగే చాలా చోట్ల 1 to 2 సెంటీమీటర్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ రైన్ఫాల్ యాక్టివిటీ అనదర్ ఉత్తరాంధ్ర వరకు 3 to 4 డేస్ వరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అలాగే తీరం వెంబడి కూడా ఈదురుగాలుల ప్రభావం కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఉత్తరాంధ్ర వరకు అయితే మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఇదే ప్రస్తుతానికి ఉన్న విషయం.